హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, గత వారం రోజుల్లో మనం చూస్తే కనుక కేరళకి సంబంధించిన వైనాడ్ డిస్ట్రిక్ట్లో ఘోరమైన ల్యాండ్ స్లైడ్స్ రావడం, దానివల్ల చాలా ప్రాణ నష్టం జరగడం అంతా చూసాం కదా. సో దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురవడం, దాంతోపాటు మనకు అలానే ల్యాండ్ స్లైడ్స్ కానీ ఫ్లడ్స్ కానీ రావడం చూస్తున్నాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రేపు ఫ్యూచర్లో బ్యూరోక్రాట్స్ అయినప్పుడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కూడా ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఎస్పీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకి విపత్తు నిర్వహణ అనేది చాలా మెయిన్ ఛాలెంజబుల్ థింగ్గా మారబోతుంది. ఎందుకంటే చేంజింగ్ క్లైమేట్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తుంది, రైట్? సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా కేరళలో సంభవించిన ల్యాండ్ స్లైడ్స్ని నేషనల్ డిజాస్టర్గా గుర్తించండి అని చెప్పి కేరళ గవర్నమెంట్ సెంట్రల్ని అడగడం జరిగింది. ఈ కాంటెక్స్లో అసలు నేషనల్ డిజాస్టర్ అంటే ఏంటి, ఇప్పటి వరకు ఏదైనా క్రైటీరియా అనేది ఉందా, దాంతోపాటు నోటిఫైడ్ డిజాస్టర్కి గల డిఫరెన్స్ ఏంటి, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 2005 యాక్ట్, దాన్ని రీసెంట్గా రీప్లేస్ చేస్తూ అంటే అమెండ్ చేస్తూ ఆల్మోస్ట్గా ఎన్డీఎంఈ అంటే 2024 బిల్ అనేది లోక్సభలో పాస్ అయిన బిల్ టేబుల్ అయింది. సో ఈ కాంటెక్స్లో ఇవన్నీ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగేసరికి ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో చేయడం జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ మన వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే, వైఏ న్యూస్, తర్వాత నేషనల్ డిజాస్టర్స్ అంటే ఏంటి, నోటిఫైడ్ డిజాస్టర్ అంటే ఏంటి, సో ఇక్కడ ఉన్న లిస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్న లిస్ట్ ఏంటి, దాంతోపాటు 10th ఫైనాన్స్ కమిషన్ అనేది స్పెసిఫిక్ రికమెండేషన్స్ చేసింది. సో అదేంటో చూద్దాం. తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎవరు హెడ్ చేస్తారు, వాటి ప్రొవిజన్స్ ఏంటనే చూద్దాం. తర్వాత రోల్ ఆఫ్ సెంటర్ ఏంటి, స్టేట్ ఏంటి, అలానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బిల్ 2024లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటనేది చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ చూస్తే కనుక ఇది యూపీఎస్సీ జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ రిగార్డింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో ఇది 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆల్మోస్ట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందే 600+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఆ విధంగా మీరు చూస్తే కనుక టోటల్ 88 టెస్ట్ ఉంటాయి, 59 డైలీ టెస్ట్ including 12 sectional and 6 essay tests along with 5 revision tests, 1 grant test ఉంటుంది. సో మీ evaluation copy అనేది 3 daysలో మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో ఆఫ్టర్ ద టెస్ట్, రైట్? సో దాంతోపాటు ఒక ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఇది 29th జూలైన స్టార్ట్ అయింది. సో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ టైం. సో ఎందుకంటే ఒబెరాయ్ సార్కి ఒబెరాయ్ సార్ ఇస్ వెరీ గుడ్ ఇన్ టీచింగ్ ఎస్ఏ అండ్ ఎథిక్స్. సో సార్ 30+ అవర్స్లో కాంప్రహెన్సివ్గా ఎస్ఏని ఎలా డీల్ చేయాలి, ఎన్ని డైమెన్షన్స్లో ఇంక్లూడ్ చేయవచ్చు, హౌ టు ప్రెజెంట్ ఎ బెటర్ ఎస్ఏ, వాటన్నిటి గురించి మీకు ఓవర్ వ్యూ ఇస్తారు. సో అండ్ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ ఏంటి అనేది కూడా మీ క్లాస్లో ప్రాక్టీస్ చేపిస్తారు. సో ఇఫ్ యూ జాయిన్ యూ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఎడ్జ్ ఇన్ అదర్ పేపర్స్ కంపేర్ టు ఎస్ఏతో మీరు పోలిస్తే కనుక ఈ పేపర్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా కేరళ గవర్నమెంట్ ఏం రిక్వెస్ట్ చేసింది సెంటర్ని, ఏదైతే వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయో దాన్ని నేషనల్ డిజాస్టర్గా గుర్తించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్లో అసలు నేషనల్ డిజాస్టర్ అంటే ఏంటి, నోటిఫైడ్ డిజాస్టర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు నేషనల్ డిజాస్టర్ అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు క్లియర్గా నో క్లియర్ డెఫినేషన్ అనమాట. అంటే పర్టికులర్గా ఇదే డిఫైన్డ్ క్రైటీరియా అనేది లేదు. అంటే ఇది చేస్తే మనం నేషనల్ డిజాస్టర్గా గుర్తించవచ్చు అని. ఏదైతే కనుక ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేస్తుందో దాన్ని నేషనల్ డిజాస్టర్గా జనరల్గా గుర్తిస్తారు. అంటే సిగ్నిఫికెంట్ పాపులేషన్ని కానీ, ప్రాణ నష్టం కానీ, ప్రాపర్టీ కానీ, వీటన్నిటిని మనం కన్సిడర్ చేస్తే ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ లాస్ జరుగుతుందో దాన్ని నేషనల్ డిజాస్టర్గా గుర్తించడం జరిగింది. కానీ ఇప్పటివరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కానీ ఎటువంటి క్రైటీరియా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ పర్టికులర్ క్రైటీరియా ఉండొచ్చు అని చెప్తారు, ఇంతమంది చనిపోవడం లేకపోతే ఇలా, అలాంటిది ఏమీ లేదు, రైట్? దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎన్డీఎంఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది డిఫైన్ చేస్తుంది అది నేషనల్ డిజాస్టరా కాదా అనేది. సో ఫస్ట్ మనం ఇక్కడ నేషనల్ డిజాస్టర్కి నోటిఫైడ్ డిజాస్టర్కి గల డిఫరెన్స్ ఏంటనేది అర్థం చేసుకుందాం. ఇక్కడ నోటిఫైడ్ డిజాస్టర్ అంటే ఏంటి, ఏదైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ పర్టికులర్ డిజాస్టర్ని మేము నోటిఫై చేస్తున్నాము అని అంటే వాటిని నోటిఫైడ్ డిజాస్టర్స్ అని అంటారు. ఈ నోటిఫైడ్ డిజాస్టర్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే,
వీటిల్లో ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒక డిజాస్టర్ని మనం నోటిఫైడ్ చేస్తే కనుక మనకి ఫండ్ అవైలబిలిటీ అనేది ఈజీ అవుతుంది. సో జనరల్గా మనం చూస్తుంటాం కొన్ని సీజనల్ డిజాస్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంచెం రైనీ సీజన్, మాన్సూన్, ఆ టైంలో ఏమవుతుంది, సైక్లోన్స్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మాన్సూన్లోనే ఫ్లడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు కామన్ ఫినామినన్ అనమాట, ఒక పర్టికులర్ సీజన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాటిని నోటిఫైడ్ డిజాస్టర్స్గా చేసినప్పుడు మనకి ఈజీగా ఫండ్ అవైలబిలిటీ అనేది డిస్పోజల్, స్టేట్స్ డిస్పోజల్లో కానీ సెంటర్ డిస్పోజల్లో కానీ ఉండటం వల్ల మనం దాన్ని బెటర్గా ట్యాకిల్ చేయొచ్చు అనే రీజన్తో నోటిఫైడ్ డిజాస్టర్స్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు రీసెంట్గా మీరు ఈ ల్యాండ్ స్లైడ్స్ కంటే ముందు చూస్తే కనుక సమ్మర్లో కేరళ ల్యాండ్ స్లైడ్స్ కంటే ముందు హీట్ వేవ్ని కూడా ఒక నోటిఫైడ్ డిజాస్టర్గా మీరు పేర్కొనండి అని చెప్పి సెంటర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు మనం చూస్తే కనుక కేరళలో ఇప్పటి వరకు హీట్ వేవ్ డెత్స్ అనేవి చాలా హైయెస్ట్ ఉన్నాయన్నమాట. సో కేరళలో ఈ పర్టికులర్ డిజాస్టర్ అనేది నోటిఫైడ్గా లేకపోవడం, అంటే ఓవరాల్గా సెంట్రల్ లిస్ట్లో కూడా లేకపోవడంతో ఎక్కువ మంది చనిపోయినప్పుడు ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ తనకున్న ఎస్టీఆర్ఎఫ్ ఫండ్స్ని యూజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి సరిపోవమని, సో ఆ టైంలో ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ కోసం సెంటర్ని అడగాలి అని అంటే నోటిఫైడ్ డిజాస్టర్ లిస్ట్లో ఉంటేనే ఎక్కువ ఫండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ దట్ రీజన్ చాలా వరకు డిజాస్టర్స్ ఏమన్నా పెద్ద స్కేల్లో జరిగితే కనుక వాటిని నోటిఫై చేయమని అడుగుతుంటారు. మరి ప్రెసెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఓన్లీ 12 డిజాస్టర్స్ మనకి నోటిఫైడ్ డిజాస్టర్స్గా ఉన్నాయి. ఆ 12 ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సైక్లోన్, డ్రాట్, ఎర్త్ క్వేక్, ఫైర్స్, ఫ్లడ్, సునామీ, హెయిల్ స్టార్మ్స్ అండ్ వడగళ్ల వాన, ల్యాండ్ స్లైడ్ ఇస్ ఆల్సో నోటిఫైడ్ డిజాస్టర్, avalanche, cloud burst, pest attack, and frost, and cold wave. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం, కోల్డ్ వేవ్ అనేది నోటిఫైడ్ డిజాస్టర్గా ఉంది కానీ హీట్ వేవ్ అనేది నోటిఫైడ్ డిజాస్టర్గా లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నోటిఫైడ్ డిజాస్టర్ కాదు. దీన్ని రీసెంట్గా హీట్ వేవ్ని కూడా రికగ్నైజ్ చేయమని చెప్పి కేరళ అంతకుముందు అడగడం జరిగింది. మరి అంతకుముందు కేరళ స్టేట్ డిజాస్టర్గా దేన్ని నోటిఫై చేసింది అని అంటే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. అంటే మనం జనరల్గా ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం హ్యూమన్స్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దీన్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా కేరళ నమోదు చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్లో ఉండేది, ఇది సెకండ్ స్టేట్ కూడా అయింది. కేరళ అనేది సెకండ్ స్టేట్ టు రికగ్నైజ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ యాజ్ అ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ అనేది కూడా మనం న్యూస్లో గుర్తుపెట్టుకున్నాం. సో మరి ఇక్కడ ఇందాక మనం చూసిన దానికి నేషనల్ డిజాస్టర్కి దీనికి అంటే ఏం క్రైటీరియా లేదు అని చెప్పాను కదా. సో ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 10th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో 10th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది, నేషనల్ డిజాస్టర్ అంటే అట్లీస్ట్ 1/3 ఎక్కడైతే జరిగిందో ఆ స్టేట్లో 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఇంపాక్ట్ అయినా ప్రాణ నష్టం జరిగినా కానీ దాన్ని మనం నేషనల్ డిజాస్టర్గా గుర్తించవచ్చు అని చెప్పి ఒక రికమెండేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంతేకాని క్లియర్ కట్ క్రైటీరియా అనేది లేదు. నోటిఫైడ్ డిజాస్టర్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఏదైతే నోటిఫై చేస్తుందో ఆ డిజాస్టర్స్ని మనం నోటిఫైడ్ డిజాస్టర్స్ అని అంటాం. సో ఆ డిజాస్టర్స్ ఏంటంటే కామన్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరిగే వాటిని అంటాం. కానీ ఒక పెద్ద డిజాస్టర్ జరిగి దాని లార్జ్ స్కేల్ డివాస్టేషన్ జరిగితే మాత్రం ఎక్కువ ఫండ్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి రీకన్స్ట్రక్షన్కి కానీ బెటర్ మిటిగేషన్కి కానీ అలాంటప్పుడు వీటిని నేషనల్ డిజాస్టర్స్గా రికగ్నైజ్ చేయమని చెప్పి సెంటర్ని స్టేట్స్ అడగటం కామన్గా జరుగుతుంటుంది. రైట్. సో ఇది దెన్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం, అసలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఇది ఒక స్టాట్యూటరీ అథారిటీ అనమాట. ఎందుకు అని అంటే ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 కింద క్రియేట్ అయింది. ఇది 2005 యాక్ట్. పార్లమెంట్ ఈ యాక్ట్ని పాస్ చేసింది. మరి పార్లమెంట్ దీన్ని పాస్ చేసింది అని అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ యూనియన్ లిస్ట్లో ఉందా అంటే లేదు. మరి కన్కరెంట్ లిస్ట్లో ఉందా అంటే కన్కరెంట్ లిస్ట్లోనూ లేదు. మరి పార్లమెంట్ ఎలా పాస్ చేసింది అని ఆలోచిస్తే కనుక మనకి ఇది రెసిడ్యూరీ లిస్ట్లో ఉంది. అంటే మనకు తెలిసింది ఏదైతే సబ్జెక్ట్ యూనియన్ లిస్ట్లో ఉండదో, స్టేట్ లిస్ట్లో ఉండదో, కన్కరెంట్ లిస్ట్లో ఉండదో దాన్ని మనం రెసిడ్యూరీ లిస్ట్లో కన్సిడర్ చేస్తాం. ఈ రెసిడ్యూరీ పవర్స్ ఎవరికి ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అగైన్ పార్లమెంట్కి ఉన్నాయి. ఫర్ దట్ రీజన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 2005లో పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పర్టికులర్ అథారిటీకి హెడ్ ఎవరు ఉంటారు, చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ప్రైమ్ మినిస్టరే డైరెక్ట్గా దీన్ని హెడ్ చేస్తారు. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సిన రోల్ ఏంటి, కొన్ని ప్లాన్స్ని డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ కానీ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి కొన్ని ప్లాన్స్ని, మిటిగేషన్ మెజర్స్ని వీటిని తీసుకోవడానికి అడ్వైస్ చేయడానికి అథారిటీ అనేది మెయిన్గా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు నేషనల్ డిజాస్టర్గా రికగ్నైజ్ చేయాలన్నా కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీనే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ముఖ్యమైన ఫంక్షన్స్. దెన్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఇంప్లికేషన్స్ ఏంటి, నేషనల్ డిజాస్టర్గా రికగ్నైజ్ చేయండి అని ఇప్పుడు కేరళ అడగటానికి గల కారణాలు ఏంటి అని చూస్తే
ఒకసారి నేషనల్ డిజాస్టర్గా రికగ్నైజ్ చేస్తే నేషనల్ కెలామిటీ రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిలీఫ్ ఫండ్లోంచి ఎంతైతే కార్పస్ మనీ ఉంటుందో దాంట్లో 3:1 అనేది షేర్ అవుతుంది అనమాట. అంటే సెంటర్కి ఏమో 3% అనేది ఉంటుంది, ఆ ఫండ్కి ఎలొకేషన్ అనేది 1% అనేది స్టేట్కి ఉంటుంది. సో ఆ ఫండ్ అనేది మనం రిలీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ అనేది కూడా ఉంటుంది. సో ఇది సెంటర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఇది 100% ఫండింగ్ అనేది సెంటర్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది 100% సెంటర్కి, కానీ ఇది మాత్రం 3:1 రేషియోలో డివైడ్ అవుతుంది ఏదైతే కెలామిటీ రిలీఫ్ ఫండ్ ఉందో. సో ఈ మనీస్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుని, ఈ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూజ్ చేసుకుని బెటర్గా డిజాస్టర్కి సంబంధించిన మెషర్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందని చాలామంది, అంటే ఎప్పుడైనా పెద్ద విపత్తులు జరిగినప్పుడు జనరల్గా స్టేట్స్ వీటిని రిక్వెస్ట్ చేస్తుంటాయి. దెన్ ఎర్లియర్ అటెంప్ట్స్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను 10th ఫినాన్స్ కమిషన్ 1995-2000 మధ్యలో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ 10th ఫినాన్స్ కమిషన్కి హెడ్గా ఎవరు వర్క్ చేస్తారనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ 10th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, ఎప్పుడైతే కనుక 1/3 ఆఫ్ ద స్టేట్ పాపులేషన్ ఇంపాక్ట్ అవుతారో డెత్ వల్ల కానీ, లేకపోతే ప్రాపర్టీ లాస్ కానీ, ఎకనామిక్ లాస్ కానీ ఏమైనా జరగటం వల్ల, అప్పుడు ఆ పర్టికులర్ డిజాస్టర్ని మనం నేషనల్ డిజాస్టర్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు కెలామిటీ ఆఫ్ రేర్ సివియారిటీ అని ఎప్పుడు అనౌన్స్ చేయొచ్చు అని అంటే కనుక ఇంటెన్సిటీ అండ్ మ్యాగ్నిట్యూడ్ని బట్టి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ఎర్త్క్వేక్ విషయంలో చూస్తే మ్యాగ్నిట్యూడ్ అంటేనేమో మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది అని దానికి రిక్టర్ స్కేల్ వాడతాం. ఇక్కడ ఇంటెన్సిటీ అంటే ఎంత డ్యామేజ్ జరిగింది అనే దానికి మెర్కలీ స్కేల్ వాడతాం. సో ఇట్లా ఇంటెన్సిటీ అండ్ మ్యాగ్నిట్యూడ్ని బట్టి, తీవ్రత అండ్ ఎనర్జీ ఎంత రిలీజ్ అయిందని దాన్ని బట్టి, లేదంటే లెవెల్ ఆఫ్ అసిస్టెన్స్ ఎంత అవసరం అనే దాన్ని బట్టి, లేకపోతే కెపాసిటీ స్టేట్కి తను ట్యాకిల్ చేసే కెపాసిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా ఇట్లా మనం ఆ కెలామిటీ అనే దాన్ని సివియర్గా లేదా రేర్గా ఆర్ నేషనల్ డిజాస్టర్గా క్వాలిఫై చేసే ముందు ఈ పర్టికులర్ థింగ్స్ని చూడాలి అని చెప్పి కూడా రికమెండేషన్ ఉంది. సో ఫస్ట్ మనం ఈ రీసెంట్ టైమ్స్లో 15th ఫైనాన్స్ కమిషన్ గురించి చదివినప్పుడు ప్రతిసారి మనం గుర్తుపెట్టుకున్న ఒక అంశం ఏంటి అంటే, ఈసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాన్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేసి దాన్ని బట్టి ఫండ్ ఎలొకేషన్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే అంశమే కదా. సో ఈ విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ సబ్జెక్ట్కి ఫండ్ ఎలొకేషన్లో ఎంత % వెయిటేజ్ అనేది ఉంది అని తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. దెన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బిల్ ఏదైతే ఉందో ఇది అమెండ్మెంట్ బిల్. ఎందుకంటే మనకి ఎక్కడ 2005 బిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేస్తూ ఒక బిల్ రీసెంట్గా లోక్సభలో టేబుల్ అయింది. సో దాంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్రియేషన్ ఆఫ్ ఏ డిజాస్టర్ డేటాబేస్. దానికంటే ముందు ముఖ్యంగా ఇక్కడ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నారు. అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇదేంటి అని అంటే, ఏవైతే స్టేట్ క్యాపిటల్స్, మేజర్ సిటీస్ ఉన్నాయో, ఇన్ మేజర్ సిటీస్ అంటే ఎక్సెప్ట్ ఢిల్లీ అండ్ చండీగఢ్, వీటన్నిటిలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అథారిటీ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఇది ఒక దాన్ని క్రియేట్ చేయబోతున్నారు. దాంతోపాటు ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ డేటాబేస్లో ఏంటి, మన ప్రిపేర్డ్నెస్ కానీ, మెజర్స్ కానీ, మనం ఎలాంటి అంటే రియాక్షన్ ఇవ్వాలి వెంటనే మనకి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఇలాంటివన్నీ కూడా ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తారు. దాంతోపాటు NDMA అండ్ STMAs. సో ఇక్కడ NDMA ఏంటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అలానే మనకి స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. సో సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు, స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్స్ చైర్మన్గా ఉంటారు. సో వీళ్ళు ఈ పర్టికులర్ కమిటీ అథారిటీస్ అనేవి ఇకపై నుంచి ప్లాన్స్ అనే వాటిని వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇంతకుముందు మనకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అనేవి ఉండేవి. సో వాళ్ళు ప్లాన్స్ని ప్రిపేర్ చేసేవాళ్ళు, వీళ్ళు అప్రూవ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి వీళ్ళే ప్లాన్స్ ప్రిపేర్ చేసే విధంగా వీళ్ళని ఎంపవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇది చూసాం మనం ఆల్రెడీ, పీరియాడిక్ రిస్క్ అసెస్మెంట్. సో ప్రతిసారి కూడా డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చర్యలు తీసుకునే ముందు ఈసారి నుంచి ఏంటంటే కొంచెం ప్రతిసారి ఒక 5 yearsకి ఒకసారి ఆర్ 1 yearకి ఒకసారి దాని ఇంటెన్సిటీని బట్టి ఒక పీరియాడిక్ రిస్క్ అసెస్మెంట్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్రో అనేది ల్యాండ్ స్లైడ్ ఎట్లాస్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో అలా మనం రిస్క్ ఉన్న ఏరియాస్ని కొంచెం హజార్డ్ మ్యాపింగ్ అలాంటివి చేసి కొంచెం మనం బెటర్ ప్రిపేర్డ్నెస్తో ఉంటే కనుక డిజాస్టర్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు అనేది మెయిన్ ఉద్దేశం. దాంతోపాటు స్టాట్యూటరీ స్టేటస్. సో ఎవరికి స్టాట్యూటరీ స్టేటస్ ఇస్తున్నారు, ఇక్కడ హై లెవెల్ కమిటీ అనేది ఒకటి ఉంది, నేషనల్ కమిషన్ అనేది ఒకటి ఉంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో ఇలాంటి వాటికి కొంచెం స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వడం వల్ల వాటికి మోర్ పవర్స్ ఇచ్చే విధంగా కూడా మోడిఫై చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడైనా డిజాస్టర్స్ విషయంలో చూస్తే NDRF బృందాలు వచ్చి ఈ
ఇవి చేశాయి, ఈ చర్యలు తీసుకున్నాయని చూస్తుంటాం. వాళ్ళే కాపాడే ప్రయత్నాలు చేస్తుంటారు ఇవన్నీ. సో ఎన్డీఆర్ఎఫ్ లాగా ఉంది కానీ ఎస్టీఆర్ఎఫ్ అనేది లేదు. సో ఎస్టీఆర్ఎఫ్ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్స్ డిస్పోజల్లో ఒకటి క్రియేట్ చేయాలి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయాలి అనేది ఒక మెయిన్ రికమెండేషన్ ఈ బిల్లో. దాంతోపాటు పెనాలిటీస్. సో ఎవరైతే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సెంటర్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా ఫాలో అవ్వకపోవడం, లేకపోతే వాళ్ళు సెంటర్ ఏదైనా అంటే డిజాస్టర్స్ జరిగిన టైంలో ఏదైనా రిలీఫ్ మెషర్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు వాటిని అడ్డుకోవడానికి ట్రై చేసిన అలాంటి వాళ్ళకి సెక్షన్ 60 కింద ఈ పెనాలిటీస్ అనేది ఇంపోజ్ చేస్తామని కూడా కొత్తగా ఈ బిల్లో పేర్కొనడం జరిగింది. రైట్. సో ఇవన్నీ కూడా మెయిన్ ఫీచర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ క్రిటిసిజం ఏంటి ఈ బిల్కి అని అంటే కనుక ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయి, ఎక్కువ పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పెట్టడము, దాంతోపాటు ఎన్డీఎంఏ లాంటి వాటిని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా చేస్తున్నాయి తప్ప సెంటర్ నుంచి స్టేట్స్కి ఫండ్స్ డిస్పోజల్ విషయంలో ఎటువంటి మెషర్స్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ లేవు అనేది ఒక మెయిన్ క్రిటిసిజం అనమాట. రైట్. దెన్ ఇప్పుడు చూస్తే అడ్వాంటేజెస్ ఏంటి, ఈ పర్టికులర్ బిల్ అనేది పాస్ అయితే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ఈ స్టేట్స్ విషయంలో చూసాం కదా, ఎస్టీఆర్ఎఫ్ లాంటివి రావడము, మోర్ ఫండ్ ఎలొకేషన్ అనేది జరగటం, ఎన్డీఎంఏ దగ్గరే ప్లాన్స్ ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి సో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఇలాంటివన్నీ కూడా డేటాబేస్ కూడా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీని నుంచి మనం డేటాని గ్యాదర్ చేసి కొంచెం బెటర్గా ప్రిపేర్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది అనేది కూడా ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ విధాలుగా మనం పాజిటివ్స్ చూడాలి. రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ద అకరెన్స్ ఆఫ్ హీట్ వేవ్స్. సో ఇక్కడ 4 ఇన్స్టెన్సెస్ ఇచ్చారు. ఈ 4 ఇన్స్టెన్సెస్లో ఏది పర్టికులర్గా హీట్ వేవ్కి జరగడానికి కావాల్సిన కండిషన్స్ని క్రియేట్ చేస్తుంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వల్నరబిలిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్, డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫేస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఇక్కడ వల్నరబిలిటీ అంటే కాన్సెప్ట్ ఏంటి, సో మనకి ఎప్పుడైనా కానీ డిసాస్టర్ మేనేజ్మెంట్లో హజార్డ్ కానీ లేకపోతే డిసాస్టర్ కానీ ఇలాంటి వాటికి రిస్క్ కానీ వల్నరబిలిటీ ఇలాంటి టర్మ్స్కి క్లియర్ కట్ మీనింగ్ తెలిసి ఉండాలి. దాంతోపాటు వేరియస్ టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఏంటి అండ్ ఇండియన్ సొసైటీ ఎలా ఫేస్ చేయాలి విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. దెన్ మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం అనేది క్విక్గా సమ్మరైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు కేరళ అనేది రీసెంట్గా జరిగిన వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ని నేషనల్ డిజాస్టర్గా రికగ్నైజ్ చేయండి అని సెంటర్ని అడగటం చూసాం. నేషనల్ డిజాస్టర్కి నోటిఫైడ్ డిజాస్టర్కి గల డిఫరెన్స్ ఏంటి, ప్రెసెంట్ నేషనల్ డిజాస్టర్స్గా ఎవరు రికగ్నైజ్ చేస్తారు, ఎన్ని నోటిఫైడ్ డిజాస్టర్స్ ఉన్నాయి అనేది చూసాం. దాంతోపాటు రీసెంట్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అమెండ్ చేస్తూ ఒక బిల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి, దానికి ఉన్న క్రిటిసిజం ఏంటి, అలాంగ్ విత్ అడ్వాంటేజెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ రోజుకి సంబంధించిన వీడియో ఇది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ కామెంట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ వీ హ్యావ్ ఎనీ అదర్ రికమెండేషన్స్, we'll definitely try to address them. Thank you for joining us. All the very best.